మన తెలంగాణలో ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో దాదాపు 7 వారాలు జరిగే అతిపెద్ద మల్లన్న స్వామి జాతరనే దొంగ మల్లన్న స్వామి జాతర. ఈ దొంగ మల్లన్న స్వామి ఆలయం జగిత్యాల జిల్లాలోని మల్లన్నపేట అనే విలేజ్ లో ఉంటుంది. అయితే 11వ శతాబ్దంలో పులవాస రాజులకి చెందిన ఆవులని కొంతమంది దొంగలు దొంగిలించి తీసుకెళ్తుండగా మేమెవరికి దొరకకపోతే నీకొక ఆలయాన్ని కట్టిస్తామని మొక్కుకున్నారంట. అయితే ఆ మల్లన్న స్వామి దయతోటి ఎవరికీ దొరకలేదంట. దాంతో ఇక్కడ ఆ దొంగలు రాత్రికి రాత్రే ఈ ఆలయాన్ని నిర్మించారంట. అందుకే దీన్ని దొంగ మల్లన్న స్వామి ఆలయం అని పిలుస్తున్నారు. ఈ ఆలయంలో చాళుక్యుల శిల్పకళ ఇంకా ఒక స్తంభంపై ఈ ఆలయం గురించి రాసి ఉంది. ఈ మార్గశిర మాసంలో ఇక్కడ చాలా పెద్ద జాతర జరుగుతుంది. చాలా మంది భక్తులు వాళ్ళు పండించిన ధాన్యాన్ని స్వామి వారికి కొత్త కుండలో బోనం వండి డప్పు సప్పులతో ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మల్లన్న స్వామికి సమర్పిస్తారు. ఇంకా ఇక్కడ చాలా మంది మల్లన్న స్వామి పట్నాలు కూడా వేసుకుంటారు. ఈ జాతర సందర్భంగా ఒగ్గు డోలు కళాకారులు శివసత్తుల పూనకాలతో ఈ మల్లన్న స్వామి ఆలయం మారుమ్రోగుతుంది. మీరు ఈ దొంగ మల్లన్న స్వామి ఆలయానికి వచ్చారా? వస్తే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. దీని ఫుల్ వీడియో యూట్యూబ్ లో పెట్టాను, చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి.